హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగున్నారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్చేసి ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి మనం గూడూరు గొర్రెల సంతలో ఉన్నాం. సంతలో చూడండి, తెల్లారితాలకి ఏమి అసలు చిన్నపిల్లలు కానీ ఏమీ జోరుగా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ గూడూరు సంత దగ్గర వచ్చేసి కనుపూరు జాతర పడుతుంది. ఆ జాతర వల్ల కూడా ఈ పిల్లలు ఎక్కువ జోరుగా అయిపోతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన గూడూరు గొర్రెల సంతలో ఈ సంతలో పిల్లలు ఎంత రేట్లు పోతున్నాయి, గొర్రెలు ఎంత రేట్లు పోతున్నాయి, ప్రతి ఒక్కటి చూస్తాం ఫ్రెండ్స్. మన వీడియో రెండు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు చూస్తాం ఫ్రెండ్స్. చూద్దామండి ఇక్కడ పిల్లలు ఎంత పోతున్నాయి, రేట్లు గొర్రెలు ఎంత రేట్లు పోతున్నాయో ప్రతి ఒక్కటి చూద్దాం, చూపిస్తాను, రేటు కూడా చెప్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం తీసే వీడియో మీకు ఎలా రేట్లు ఎంత రేటు పోతాయి, గొర్రెలు ఎంత పోతాయి, అసలు పిల్లలు కూడా ఎలా ఉన్నాయి ఏంది అనేది మీరు కట్ చేయకుండా వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్ చూద్దామా. చూసారా, సంతలో చూడండి మామూలుగా అయితే బళ్ళు సందే ఉండదు, మనిషి తిరిగేదానికి కూడా సందే ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే సంతలో కొద్దిగా ఖాళీగా ఉన్నాయి. చూడండి, బళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. తెల్లారి 6-7 గంటల కల్లా మొత్తం బేరాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. చూద్దారండి పిల్లలు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాము. పిల్లలు చూడు సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఒంగోలు జాతి పిల్లలు అంటారు వీటన్నిటిని. ఒంగోలు జాతి పిల్లలు చూడు ఎలా ఉన్నాయి. ఒంగోలు జాతి పిల్లలు మొత్తం ఒంగోలు జాతి పిల్లలు అంటారు. ఈ పిల్లలు చూసారా, ఇది వచ్చేసి జత వచ్చేసి 22,000. కస్టమర్ వచ్చేసి 22,000 చెప్తున్నారు. జత 22,000 అంటే పిల్లలు వచ్చేసి 11,000 పడుతుంది అన్నమాట. ఒంగోలు జాతికి సంబంధించిన పిల్లలు వచ్చేసి 4 నెలలు 5 నెలల పిల్లలు. మొత్తం ఎక్కువగా 4 నెలలు 5 నెలల పిల్లలు మాత్రం ఉన్నాయి ఈ వారం. ఈ పిల్లలు వచ్చేసి రైతు వచ్చేసి పిల్లగల్ల వాళ్ళు వచ్చేసి ఒక జత వచ్చేసి 26,000 చెప్తున్నారు. కొనుక్కునే కస్టమర్ వచ్చేసి వీటిని వచ్చేసి 22,000 కడుగుతున్నారు ఒక జత. పిల్లలు బాగున్నాయి, ఒంగోలు జాతి పిల్లలు అన్నమాట. మీరు చూసారా, పిల్లలు వచ్చేసి ఒక జత వచ్చేసి 19,000 చెప్తున్నారు. జత వచ్చేసి 19,000 చెప్తారు. ఇది బుడ్డోడి అంట గొర్రెలు కూడా. ఆ పిల్లలు వచ్చేసి బుడ్డోడి అంట. వాళ్ళే చూడండి, జత వచ్చేసి 19,000. అడిగే కస్టమర్ వచ్చేసి వీటిని వచ్చేసి 18,000 కడుగుతున్నాడు అనమాట. 1,000 రూపాయలు డిఫరెన్స్ లో ఉంది. వచ్చేసి 3 నెలలు 4 నెలల పిల్లలు. ఎక్కువ 3 నెలలు 4 నెలల పిల్లలు కూడా ఎక్కువ వచ్చారు. ఇది చూడు 3 నెలల పిల్లలు. ఇది వచ్చేసి ఒక జత వచ్చేసి 14,000 అంటే ఒక పిల్ల వచ్చేసి 7,000 పడ్డది. ఒక పిల్ల 7,000. 3 నెలల పిల్లలు, 3 నెలలు 4 నెలల పిల్లలు అనమాట. పిల్లలు బాగున్నాయి కదా. కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే సపరేట్ గా ఒక పిల్లని వాళ్ళకి నచ్చిన పిల్లలని పక్కన పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే మనకి ఈ విధంగా నాకు నచ్చిన పిల్లలు తీసుకుంటాం అంటారు. అలాంటివి తీసుకుని సపరేట్ గా పక్కన పెట్టుకుంటారు అనమాట నచ్చిన పిల్లవాడికి. లేదు ఈ కట్లగా ఒకటి తాడు కట్టి ఉన్నారు కదా, ఈ తాడు కట్టినట్లు ఎట్లా కేటాగా సన్నగా బగ్గగా ఉండేట్లే అవి తీసి పక్కన పెట్టేసి మిగతా అనేది తీసుకుంటారు. అలా కొనుక్కుంటాం. సంతలో ఏంటంటే ఇక్కడ సంతలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే పిల్లల్ని చూసుకునేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోవాలి. అంటే తాడు కట్టేసి అన్ని గుంపుగా కట్టేసి ఉంటాయి కాబట్టి ఏదన్నా కాలు కుంటుండేది ఎలా ఉండేది, కాలు ఇరిగిపోయిండేది కూడా కొద్దిగా తెలియదు. అన్ని తీసుకొని కదిలిచ్చి జీవాలని కొనుక్కునే వాళ్ళు కూడా జాగ్రత్తగా కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి అని జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. అంటే నైట్ టైం కూడా వచ్చి కొంటా ఉంటారు. నైట్ టైం ఏంటంటే లైట్ వేసుకొని కొంటా ఉంటారు. కానీ తెల్లారిన తర్వాత ఎప్పుడు కూడా తెల్లారి 7 గంటలకి స్టార్ట్ చేసుకోవాలి. తెల్లారిన తర్వాత మనకి గొర్రె కానీ పిల్ల కానీ ఎలా ఉండేది మనకు అర్థం అవుతుంది అనమాట. ఈ వారం సంతలో జోరుగానే ఉంది, హుషారుగానే ఉండే రేట్లు కూడా. ఈ వారం అయితే పిల్లలు కానీ
ఎక్కువగా పాత పొట్టేలు కానీ మా ఈ సన్న పిల్లలు కానీ ఎక్కువగా వచ్చినాయి. వచ్చినా కానీ ఏంటంటే ఈ వారం చాలా వరకు అయితే కొద్దిగా రేటు స్లో తక్కువగా ఉంది, మీడియం గానే పోతా ఉంది, రేటు ఎక్కువ అనే పిల్లలు మన మామూలుగా అయితే 7 గంటలకల్లా 8 గంటలకల్లా అయిపోయి ఉండాలి. చూడండి బళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి, కానీ మాత్రం పిల్లలు మాత్రం అంతలో ఒకరో ఆగున్నాయి. ఈ వారం తక్కువగానే ఉంది మార్కెట్ రేటు. ఇవి వచ్చేసి ఈ చిన్న పిల్లలు 3 నెలలు 4 నెలల పిల్లలు. ఇదిగో వీటిని వచ్చేసి 14,000కి బేరం అయిపోయింది. 14,000. ఈ చిన్న పిల్లలే కాదు, దీంట్లో పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అన్ని మిక్సింగ్ ఉంది, దానివల్ల పెద్ద రేటు పడతాయి అన్నమాట. 14,000. ఈ పొట్టేలు చూడు, ఇతను వచ్చేసి పొట్టేలు గల ఆయన వచ్చేసి ఈ పొట్టేలు వచ్చేసి 20,000 చెప్తున్నాడు. 25,000 చెప్పాడు. 25,000 కాడ నుంచి ఫైనల్ వచ్చేసి 20,000కి ఫైనల్ రేట్ చెప్తున్నాడు. ఓకే, 20,000కి ఇచ్చేస్తాను చెప్తాను. లేదనే కదా ఈరోజు మరి చూడండి, ఈయన వచ్చేసి 20,000 20,000 మీద అడిగే కస్టమర్ వచ్చేసి 19,000కి అడిగేసి వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య 1000 రూపాయలు డిఫరెన్స్ లో ఉంది ఈ పొట్టేలు. మేక పిల్లలు కాదు పోదానండి. ఈ వారం మేక పిల్లలు కూడా అంటే మార్కెట్ ఈ వారం స్లో ఉన్నందు వల్ల మేక పిల్లలు కూడా అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. చూసారు ఎలా ఉన్నాయి, మేక పిల్లలు కూడా బాగున్నాయి. రంజాన్ వస్తుంది కదా, దానివల్ల పిల్లలు ఎక్కువ తీసుకొచ్చారు అనమాట. 4 నెలలు 3 నెలలు మేక పిల్లలు కూడా 6,000 7,000 చెప్తున్నారు. అంటే ఒక పిల్ల 6,000 7,000 చెప్తున్నారు. గత వచ్చేసి 12,000 14,000 చెప్తున్నారు. ఎక్కువగా మేకలు తక్కువగా వచ్చాయి, కానీ మేకపోతులు అవి ఎక్కువ వచ్చాయి అనమాట. ఈ వారం మేకపోతులు ఎక్కువగా వచ్చాయి. మేకలు మాత్రం ఎక్కడో కొద్దిగా ఆడొక 4 వచ్చాయి మేకలు, అంత మించి జాస్తి రాలేదు. ఎక్కువ మేకపోతులు వచ్చాయి అనమాట, మేకలు తక్కువగా వచ్చాయి. పాత పొట్టేలు అంతా పాత పొట్టేలు. అంటే ఈ సంతలో కూడా చిన్నపిల్లలు ఒక ఏరియాలో, టగిరి పొట్టేళ్ళు ఒక ఏరియాలో, పాతకొచ్చిన పిల్లలు గొర్రె పొట్టేళ్ళు ఇవన్నీ ఒక ఏరియాలో పెట్టుకుంటారు అనమాట. గొర్రెలు ఒక ఏరియాలో, మేకలు ఒక ఏరియాలో. అంటే సంత అంతా ఒకే ప్లేసు, కానీ అక్కడక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇవంతా చూడండి కోతకు రెడీ అయిన టైగర్ పొట్టేళ్ళు అనమాట. ఈ పిల్లల నుంచి మనం గొర్రెల మీద కూడా టైగర్ పొట్టేళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇవంతా ఈ టైగర్ పొట్టేళ్ళు ఇవన్నీ వచ్చేసి తెల్లారితే 7 గంటల నుంచి నైటే వచ్చి ఉంటాయి, కానీ ఎక్కువ అంటే చూసుకొని జాగ్రత్తగా కొనుక్కునే వాళ్ళందరూ 7 గంటల నుంచి 6 గంటల నుంచి బేరాలు ఎక్కువ జరుగుతుంటాయి. చూసారా, ఈ పొట్టేళ్ళు వచ్చేసి ఒక జత వచ్చేసి 38,000 చెప్తున్నారు. అంటే రైతు ఆయన పెంచైన రైతు ఆయన వచ్చేసి 38,000 చెప్తున్నారు. అడిగే కస్టమర్ వచ్చేసి 35,000 అడుగుతున్నారు. 38,000 వాళ్ళు చెప్తున్నారు, 35,000 వాళ్ళు అడుగుతున్నారు. అంటే కోటకు రెడీగా ఉండే పొట్టేళ్ళు అన్నమాట ఇవన్నీ. ఇవి చూడండి, ఒక జత వచ్చేసి 36,000 ఈ బేరం అయిపోయింది. పొట్టేళ్ళు పాతకు వీళ్ళు వచ్చేసి ఏ ఊరన్నా? మధురయా? ఎంత ఊరా? పుదుకోట. ఇవన్నీ వచ్చేసి వీళ్ళు వచ్చేసి పుదుకోట అంట, తమిళనాడు. 36,000 అరందాయా? ఓకే, 36,000 బేరం అయిపోయినాయి ఈ పిల్లలు. అంటే ఒక పిల్లలు వచ్చేసి రేటు పడే ఈ వారం వచ్చేసి రేటు తక్కువగానే ఉంది, మీడియం గా పోతుంది రేటు, ఎక్కువ లేదు, మీడియం గా పోతుంది రేటు కూడా. ఈ మధురై వాళ్ళకి ఇప్పించిన ఇది నా గొర్రెలు ఇది ఆలికన్న ఇప్పించాడు. ఆలికన్న బిజీగా ఉన్నాడు, బయటకు వెళ్ళినాడు. ఆలికన్న తరపున ఇప్పించింది ఇది. 40,000 చెప్తే అన్న వీళ్ళు బేరం ఆడారు, వీళ్ళకి కుదరలా రేటు. ఆలికన్న వచ్చిన తర్వాత అన్న మొహం చూసి వీళ్ళకి తగ్గించి ఇచ్చారు రేటు. అమౌంట్ కూడా లేదనుకుంటే అడుగు పోయి ఇస్తామంటే అన్నం ఒప్పుకొని తీసుకున్నారు. పుదుకోట, మధురై దగ్గర పుదుకోట. 36,300 అయింది.
పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా. అంటే రేట్ తక్కువ ఈ వారం వల్ల ఇంకా రేట్ ఎక్కువ ఉండాలి, కానీ ఈ వారం జోరుగా లేదు రేటు. బాగున్నాయి పిల్లలు. పొట్టేళ్ళు, టగిరి పొట్టేళ్ళు ఇవన్నీ గొర్రెల మీద తీసుకొని పోతారు. ఇవన్నీ టగిరి పొట్టేళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ గొర్రెల మీదకి. అంటే కాస్ట్ కూడా అలాగే ఎక్కువ చెప్తారు. అది ఆ పొట్టేలు వచ్చేసి ఆయన వచ్చేసి 40,000 చెప్తాను. పొట్టేలు 35,000కి ఇచ్చేస్తున్నాం. సంతలో చూడండి ఈ పొట్టేలు, టగిరి పొట్టేలు చూడండి. మామూలుగా అయితే ఈ వారం తక్కువగా జోరు రేటు తక్కువగా ఉన్నట్టు, జోరు తగ్గినందువల్ల ఈ పిల్లలు వచ్చేసి చూడు ఒక్కొక్కటి వచ్చేసి 25,000. అంటే ఒక జత వచ్చేసి 25,000 లెక్కన చెప్తాను అన్నమాట పొట్టేలు, టగిరి పొట్టేలు. ఇవి వచ్చేసి మన మామూలు పొట్టేళ్ళు కూడా వచ్చి కడప నుంచి తీసుకొచ్చారంట. అంటే గూడూరు సంతకి కడప నుంచి కూడా వస్తున్నారు. కడప ఇక్కడ నుంచి పొద్దుటూరు ఆ ఏరియా నుంచి కూడా వస్తా ఉంటారు. కడప నుంచి తీసుకొచ్చారంట. పొట్టేళ్ళు కూడా రేటు తక్కువగానే చెప్తున్నారు, ఎక్కువ ఏం చెప్పలేదు, మీడియం గానే చెప్తున్నారు రేటు. అంటే ఇవి ఎక్కువగా గొర్రెల మీద తీసుకొని పోతారంట, టగిరి పొట్టేళ్ళు అన్నమాట ఇవి. ఈ పిల్లలు చూస్తారా, ఇవి వచ్చేసి కర్నూలు ఏరియాలో ఉంటాయి ఎక్కువ ఈ పిల్లలు. అంటే ఎర్రగొర్రెలు అనమాట, ఎర్రగొర్రె పిల్లలు అనమాట. ఇవి వచ్చేసి జత వచ్చేసి 30,000తో బేరం అయిపోయింది. జత వచ్చేసి 30,000. అంటే పిల్ల వచ్చేసి 15,000 పడాలి. అంటే వీటిలలో వాళ్ళకి నచ్చిన పిల్ల అనమాట. అంటే వాళ్ళకి నచ్చిన పిల్ల పట్టుకొని పోతారు అనమాట వీటిలో. అంటే వాళ్ళు చెప్పిన రైతు చెప్పిన లెక్క కాకుండా కస్టమరు నాకు నచ్చిన పిల్లలు నేను తీసుకుని పోతాను, 15,000 ఒక పిల్లతో బేరం అనమాట. అంటే కటింగ్ పర్పస్ పిల్లలన్నమాట, ఇవన్నీ కటింగ్ పర్పస్. ఇవి చూడు రాజస్థాన్ నుంచి వచ్చాయంట మేకపోతలు. చూడు ఎలా ఉంది. మన గూడూరు సంతకి రాజస్థాన్ నుంచి వస్తున్నాయంటే మేకపోతలు, మామూలు విషయం కాదు. లైవ్ వెయిట్ వచ్చేసి 80-70 అలా వస్తాయి అనమాట లైవ్ వెయిట్. రంజాన్ కారణంగా ఈ పండగ కారణంగా ఏంటంటే ఈ వారం వచ్చేసి కటింగ్ పర్పస్ పిల్లలు బాగా ఎక్కువ వచ్చారు. కర్నూలు పిల్లలు ఇవన్నీ ఎక్కువగా వచ్చినాయి. ఈ కటింగ్ పర్పస్ పిల్లలన్నీ చూడు నడుల మీద చేతులేసి ఒత్తి మరి జాగ్రత్త, కండ ఎక్కువ ఉందా లేదా, మీడియంగా ఉందా, అంటే సన్నగా ఉందా లేదా, చర్మం మీద అలా చేసి చూసుకుంటారు అనమాట. ఓకే బాగుంది, ఒంటి మీద చేసి కండ తగిలిందంటే బాగా గట్టిగా ఉంది అనే లెక్కలో కటింగ్ పర్పస్ వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఇట్లా ఎవరైనా అంటే వీటిని కటింగ్ పర్పస్ పిల్లలు ప్రతి ఒక్కరు నడువుల మీద చేసి ఎంత కండ ఉందో చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటారు. ప్రతి ఒక్క పిల్లని నడుము మీద చేసి చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటారు, కండ ఎలా ఉందో కటింగ్ పర్పస్ పిల్లలు ఎక్కువగా వచ్చింది కర్నూలు పిల్లలు. చూడండి కర్నూలు పిల్లలు అంటే కర్నూలు ఏరియా కొండ ప్రాంతాలలో జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మన గూడూరు ఏరియా మాత్రం ఇక్కడ పెద్దగా ననపోయి, అంటే ననపం అంటే ఇక్కడ మేతకి సరిపడవు అనమాట. ఆ ఏరియాలో ఎక్కువ కనిపిస్తాయి. పోదాం రండి, ఈ ఏరియాలో మొత్తం ఎక్కువ గొర్రెలు ఉంటాయి. చూద్దాం రండి గొర్రెలు ఎలా పోతున్నాయి రేట్లు, అవి కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్. ఏ గొర్రెలు ఏ పిల్లలు కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కటి ఏది కొనుక్కోవాలన్నా కొంచెం నైట్ టైంలో అయితే మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోలేము. తెల్లవారితే ఎండబెట్టిన తర్వాత మనకి గొర్రె కానీ పిల్లలు కానీ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవచ్చు. ఈ వారం అయితే గొర్రెలు అనేది చాలా తక్కువగా వచ్చినాయి. గొర్రెలు ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే పండగ కారణంగా కాబట్టి ఎక్కువ పిల్లలు ఇవి వచ్చినాయి, గొర్రెలు తక్కువగా వచ్చినాయి. ఇవి చూడండి గొర్రెకి ఒక పిల్ల, వీటిలలో వచ్చేసి ఒక గొర్రెకి ఒక పిల్ల వేసేసారు. చూడు బండి వచ్చేసి తమిళనాడు వాళ్ళు కొనుక్కున్నారు. ఇవి కూడా గొర్రెకి ఒక పిల్లలు ఎక్కడ కొన్నారు. ఒక జత వచ్చేసి 36,000తో కొన్నారనమాట. బండికి ఎక్కిచ్చేసారు. అవి తమిళనాడు బండి. అది చూడండి ఒక జత వచ్చేసి 36,000. అంటే గొర్రెకి ఒక పిల్లలు ఎక్కడ కొన్నారనమాట. ఇక్కడ వచ్చేసి గొర్రెలు 36,000 రూపాయల రేట్ అంటే అదే కాదు. ఇప్పుడు గొర్రెకి తగ్గట్టు పిల్లలు ఉంటే ఒక రేటు, గొర్రెకి ఒక పిల్ల ఉంటే ఒక రేటు ఉంటుంది, ఉత్తు గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది, సూడు గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది. మనం ఏంటంటే చూసుకొని జాగ్రత్తగా ఇది సూడు గొర్రె కాదా, పిల్ల ఉందా లేదా అని కనుక్కొని జాగ్రత్త బేరం ఆడేటప్పుడు మనం ఫస్ట్ లోనే
బేరం ఆడతాం కదా, ఇప్పుడు దీనికి పిల్ల ఉందా లేదా, గొర్రె పిల్ల రెండు కావాలి అని చెప్పేసి బేరం ఆడుకొని జాగ్రత్తగా ముందుగా మాట్లాడుకుని తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే గొర్రె అనేది బేరం ఆడేసి మనం బండి ఎక్కించేసిన తర్వాత మళ్ళీ వేరే మాట్లాడేది అనమాట. ఏ గొర్రె కొనుక్కోవాలన్నా పిల్ల కొనుక్కోవాలన్నా ముందుగా మాట్లాడుకొని జాగ్రత్త కొనుక్కోవాలన్నమాట. ఇవి చూసారా, ఇవి కూడా సేమ్ వచ్చేసి 35,000 జత వచ్చేసి 35,000. గొర్రెకు ఒక పిల్ల చూడండి, గొర్రెకు ఒక పిల్ల అనమాట. గొర్రెకు ఒక పిల్ల వేసి 35,000తో ఈ బేరం అయ్యాయి. బాగున్నాయి గొర్రెలు. ఈ వారం గొర్రెలు తక్కువగా వచ్చినాయి, కానీ గొర్రెలు వచ్చిన కాడికి వచ్చినా బాగా వచ్చినాయి అనమాట. అంటే గొర్రెకి పిల్ల ఉందా లేదా చెక్ చేసేదని ఎలాగంటే, మనకు ఒక గొర్రె తీసుకొస్తారు, ఆ పిల్ల దీనికి ఒక పిల్లని తీసుకొచ్చి దాని దగ్గర వదులుతారు. ఆ వదిలిన తర్వాత అది పాలు తాగుతుందా లేదా చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కొని అప్పుడు బండికి వేసుకుంటారు అన్నమాట. ఓకే, సంతలో ఈ వారం వచ్చేసి రైతులకు తగ్గట్టు, అంటే మేపుకునే వాళ్ళుగా కొనుక్కొని పోతారు కదా, వాళ్ళకి తగ్గట్టు బేరాలు మీడియంగా పోతున్నాయి. వీళ్ళు కూడా ఎక్కువ చెప్పకుండా ఈ వారం మితంగా పోతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ పండగ కారణంగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మీ పల్లెటూరు శివాజీ వీడియోస్ చూస్తా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.